మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అత్యవసర భేటీ కానుంది. ఆపరేషన్ సింధూర్ పై సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తుంది. ఇక సిడబ్ల్యూసీ సమావేశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. చెప్పండి అశోక్ రెడ్డి, ఈ సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సో మరికొద్దిసేపట్లోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ కమిటీలో ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన అంశంపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఇట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో దేశానికి సంబంధించి కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అంతర్గత విషయాలు చర్చించుకునేందుకు ఇట్లాంటి మీటింగ్ నిర్వహిస్తుంటారు. సో గతంలో పెహల్గాం దాడి తర్వాత కూడా వాళ్ళు నిర్వహించారు. సో ఇప్పుడు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ పైన కూడా వాళ్ళు సమావేశం అవుతున్నారు. సమావేశంలో ప్రధానంగా గతంలో కూడా సిడబ్ల్యూసీ తీర్మానం చేసింది, భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము మద్దతు ఇస్తామని. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఖచ్చితంగా వారికి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయితే సపోర్ట్ చేస్తూ జై హింద్, జై భారత్, జై సేన అంటూ ఆయన ట్వీట్ కూడా చేశారు. సో కాబట్టి ఓవరాల్ గా ఇప్పుడు ఉన్న భారత్ లో ఉన్న అంతర్గత విషయాలు, సరిహద్దు దగ్గర ఉన్న విషయాలపైన సిడబ్ల్యూసీలో చర్చిస్తారు. రేపు కాంగ్రెస్ కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ పెట్టింది కాబట్టి ఆల్ పార్టీ మీటింగ్ లో ఏ అంశాలపై చర్చించాలి, ప్రధానంగా ఇప్పుడు ఉన్న అంశం ఓన్లీ పాకిస్తాన్ అదేవిధంగా భారత్ సరిహద్దులో నెలకొన్న పరిస్థితులే కాబట్టి వీటిపైనే ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీలో చర్చిస్తారు. చర్చించి ఒక తీర్మానం తీసుకుంటారు. అంటే భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మద్దతు ఇవ్వాలా లేదా అని దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి మరికొద్దిసేపట్లో ఈ సమావేశం స్టార్ట్ అవుతుంది. సమావేశం తర్వాత మనకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ అశోక్.